ఇప్పుడే కోట్లకు పడగలెత్తిన వ్యాపారస్తులు, మరికొన్ని సంపన్న వర్గాల వారు. కానీ వారికి తెలియనిది ఏమిటంటే అందరు విద్యావంతులైనప్పుడే తమ రాజకీయాలు, వ్యాపారాలు, సమాజంలో విలువలు బ్రతుకుతాయి, ఉన్నంతగా ప్రకాశిస్తాయి. ఈ నిజాన్ని గ్రహించలేక మరి ప్రభుత్వాలు కార్పొరేట్ కల్చర్కు కొమ్ము కాస్తోంది. మరి ప్రభుత్వ విద్యా వ్యవస్థను నీరుగారుస్తూ ప్రైవేటు విద్యా వ్యవస్థకు తమ వంతు సహకారం అందిస్తున్నాయి. దీంతో నిరుపేద, సామాన్య, తెలివిగల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. మరి దేశ భవిష్యత్తును నిర్మించాల్సినటువంటి వారే వేరే దారి లేక సమాజానికి నష్టం కలిగించే విధంగా తమ దారిని వెతుక్కుంటున్నారు. మరి ఇది వాంఛనీయం కాదు. ప్రభుత్వాలు సిగ్గుతో తలదించుకోవాలి. విద్యను వ్యాపారంగా మారుస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా వారిని ప్రోత్సహించడం మానుకోవాలి. ప్రభుత్వ విద్యను పవిత్రంగా భావించాలి, దానిని మెరుగుపరచాలి. అప్పుడే మహాత్ములు ఎందరో కలలుగన్న మహాభారతం సాధ్యమవుతుంది. మరి చీకటి పాలవుతున్న పేద విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ విద్యా వ్యవస్థ విచ్ఛిన్నమైపోతున్నది. మరి ఇలాంటి పరిస్థితులలో మరి ఏం చెయ్యాలా? ఖచ్చితంగా ఒక గాడిల తీసుకురావలసినటువంటి బాధ్యత ఉన్నది ప్రభుత్వానికి. చీకటి పాలవుతున్నటువంటి పేద విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ విద్యా వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది. కార్పొరేటుకు దోచిపెడుతున్న ప్రభుత్వ పెద్దలు, పిల్లల భవిష్యత్తు కోసం రక్తం చిందిస్తున్న పేరెంట్స్ తాము పస్తులు ఉంటూ పిల్లలను పై చదువులకు పంపిస్తున్నారు. నిర్బంధ ఉచిత విద్య అనేది కాగితాల వరకే పరిమితం. విద్యావంతులే దేశాన్ని నడిపించగలరు అన్నది ఒకప్పటి మాట. డబ్బు, పలుకుబడి, రౌడీయిజం, డబ్బు, పలుకుబడి, రౌడీయిజం ఇవే ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. తెలివిగల పిల్లలకు, పేద పిల్లలకు విద్యను దూరం చేస్తున్న దుర్మార్గం. అందరూ తెలివిగల వాళ్ళు అయితే తమ మనుగడ సాగదని కుట్ర. పిల్లల ప్రాణాలను తీసుకుంటున్న కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు మరి విద్యా వ్యవస్థలో సమూల మార్పు కోసం పోరాటం సాగిస్తున్న ఈ కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ అండ్ TCA అండ్ ఫోరం ఫేర్, యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థలు మరి ఖచ్చితంగా పోరాటం చేయవలసినటువంటి బాధ్యత అందరి భుజస్కంధాల మీద ఉంది.